ఒక భవిష్యత్తుని చాలా అంధకారంగా ఉంటుంది, ఒక పెసిమిస్టిక్గా మీరు మనకున్న ఇప్పుడు అంటే ఏదైతే విభజన నేపథ్యంలో కేంద్రం ఇచ్చినటువంటి అరకొర ప్యాకేజీ వల్ల పెద్దగా మన రాష్ట్రానికి ఉపయోగపడదు అనేది మీరు చెప్తున్నారు. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఏమో చాలా ఆశాజనకంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. సరే, పోలవరం కొంత అది సిల్వర్ లైనింగ్ ఆఫ్ ది డార్క్ క్లౌడ్ అనుకోవచ్చు. పోలవరం వల్ల డెఫినెట్గా కొంత మనకి రాష్ట్రానికి లాభం ఉంటుంది. సో ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అంటే మీరు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి కాంక్రీట్గా, అంటే మీరు ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులుగా ఇదిగోండి ఇది ఒక రోడ్డు మ్యాప్ అనేటువంటిది ఏదన్నా మీరు ఏమన్నా సమర్పించారా? ఈ పుస్తకం అండి, ఎన్నికల సమయంలో ప్రజా ప్రణాళిక ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం తరఫున అనేక మంది అనేక రంగాలలో నిపుణులు, అంటే డిఫెన్స్ రంగంలో కూడా 2 లక్షల కోట్లు వచ్చే 2 సంవత్సరాల్లో రాబోతుంది. దాంట్లో మన క్యాపిటల్ రాజధానిలో పాటు హిందూపురంలో పాటు శ్రీకాకుళంలో ఏ విధంగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్రజా ప్రణాళిక అనేక వేల కాపీలు, ఒక అనేక శక్తి తీసుకుని కష్ట నష్టాలకు వచ్చి రాష్ట్రం అంతా పంచిపెట్టి ఇట్ ఈస్ ఎ రోడ్ మ్యాప్. మేము ఏం చేయాలని విభజనకు ముందండి, ఎన్నికల ముందు నేను ఇచ్చి మేమందరం రాజకీయ పార్టీలు అయితే రాష్ట్రం అంతా తిరిగామండి. మేము ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారితో సహా అందరికీ రాష్ట్రం అందరికీ పంపించాం. దీంట్లో నిష్ణాతులు ఉన్నారు, అనేక మా ఇంటలెక్చువల్ ఫోరం తరఫున అనేక మంది ఉన్నారు. మేము ఇస్తే వారు మీరు అది ఇంటలెక్చువల్ ఫోరం ఉన్నారు. అసలు ఏంటి నేపథ్యం ఏంటి? ఆంధ్ర మేధావుల సంఘం ఎందుకు స్థాపించారు? అసలు మీ నేపథ్యం ఏంటి? అంటే కొంత తెలిసినప్పటికీ కూడా నేను ఎమర్జెన్సీ టైంలో ఆ రోజు దుర్మార్గం జరుగుతున్నప్పుడు ఆ రోజు ఒక వామపక్షం ఎస్ రాజు గారు ఉండేవారండి మా దగ్గర. మీరు మీ పాలకొల్లు అంటే మీ జిల్లా కానీ ప్రాంతం కానీ చెప్పండి, ఏ విధంగా మా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో మా అమ్మగారు మా అమ్మగారు మొదటి ఆ డెల్టా ప్రాంతంలో మొదటి లేడీ డాక్టర్ గోదావరి జిల్లాలో. సరే, ఏదన్నా ఆ రోజు అంత దుర్మార్గం కనుక మేము స్కూల్లో ఫైనల్స్ అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు దుర్మార్గమైన ఎమర్జెన్సీ జరుగుతున్నప్పుడు ఆ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా కొంచెం వామపక్ష భావజాలంతో మేము ఉన్న స్టూడెంట్స్ డేస్ నుంచి ఉన్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుంటే తర్వాత నేను ఉన్నత విద్య కోసం మిగతా రాష్ట్రాలకి బయట ప్రాంతాలకి వెళ్ళినా సరే, ఆ తర్వాత వచ్చిన తర్వాత తెలుగు భాష కోసం అలాగే ఆదివాసీ చదివారు మీరు? ఏం చదువుకున్నారు? నేను ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ మిగతా అనేక 3-4 డిగ్రీలు చేయడం జరిగింది, కంప్యూటర్స్ మిగతా డిప్లొమాస్ కానీ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత తెలుగు భాష కోసం మిగతా అనేక కార్యక్రమాలలో మేము పాల్గొంటాం. కానీ జరుగుతున్న మీరే ఒక సంస్థను స్థాపించారా, లేకపోతే తెలుగు భాష మాతృభాష సంస్థ పాత కాశీనాథ్ నాగేశ్వరరావు గారు, తర్వాత ఆచార్య నడుపల్లి శ్రీరామ్ గారు, వరదాచార్య గారిని మన సీనియర్ జర్నలిస్టు వాళ్ళందరూ మా అధ్యక్షులుగా పనిచేశారండి. నేను కార్యదర్శిగా చేసిన అనేక దానిలో జీవో నెంబర్ 86 తీసుకురావడం కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొనడం కానీ. ఈ నేపథ్యంలో 95 నుంచి ఆంధ్ర ప్రాంతం మీద ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారు, సింహాద్రి గారు వీళ్ళందరూ రావడం జరిగింది. ఆ తర్వాత మేము ఒక పత్రికల్లో ఆర్టికల్స్ రైటింగ్ అని ఈ విధంగా చేస్తున్నారు. అదేంటి ఆంధ్రాని ఇంత ఘోరంగా అంటున్నారనే ఉద్దేశంతో మేము దానికి తిరిగి అది సరైనది కాదని చేయడం జరిగింది. 2001లో కేసీఆర్ గారు ఎప్పుడైతే ఏప్రిల్ 27న ఆ పార్టీ పెట్టారో అందులో ఆంధ్ర ప్రాంతం మీద ఒక వాదం చిన్న రాష్ట్రాలు వేరండి, ఆంధ్ర ప్రాంతం మీద ఆంధ్ర ప్రాంత వ్యక్తుల మీద కొంతమంది విద్వేషం సాగిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము బయటికి రావడం జరిగింది. దాని మీద ఆర్టికల్స్ రైటింగ్ కానీ దాని మీద ఒక పెద్ద పుస్తకం అసెంబ్లీలోనే ఎర్ర నారాయణస్వామి గారు, అల్లు సత్యనారాయణ గారిని మాకు తెలిసిన శాసనసభ్యులు నా పుస్తకాన్ని అసెంబ్లీలో పంచిపెట్టారు. ఇది కాదు మరో కోణం చూడండి, రాష్ట్రం ఆంధ్ర ప్రాంతం ఏ సంవత్సరంలో? 2002 మార్చి 31 అనుకుంటండి. ఆ తర్వాత అది కాదు మీరు పెద్ద పుస్తకం రాయాలంటే శక్తి అనేక వేల కాపీలు, 18,000 కాపీలు, ఒక 500 పేజీలు. ఇది కాదని చెప్పి మీరు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇంటలెక్చువల్స్ని ఎప్పుడు చూడలేదండి. ఈ పుస్తకాన్ని ఎంత గట్టిగా మీరు ఆధారాలతో సహా మొత్తం కలిసి నేను ఆ రోజు వేసి మొత్తం రాష్ట్రం అంతా దాదాపు ఆ పుస్తకంలో అంటే తెలంగాణకి ఏం జరిగింది, ఆంధ్రాకి ఎవరు అన్యాయం చేశారు, దగా పడింది ఎవరు, అసలు ఏం జరిగింది 1956లో. ఉదాహరణకి చిన్న విషయం, 1956లో మన రాష్ట్రం ఏర్పడే ముందు అంటే 56 మార్చిన మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఎలక్ట్రిఫై అయిన పట్టణాల సంఖ్య 10 ఉంటే ఆంధ్ర ప్రాంతంలో 545 గ్రామాలు పట్టణాలు ఎలక్ట్రిఫై అయినాయి. ఒక్క చిత్తూరు జిల్లాలో 65 ఎలక్ట్రిఫై అంటే విద్యుద్దీకరణ చెంది ఉంటే తెలంగాణ మొత్తం ఈ ప్రాంతంలో 10 విద్యుద్దీకరణ అంత గొప్పగా ఉంది. కృష్ణా జిల్లా మీరు లెక్క చేస్తున్నారు, ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి కలిపిన ఉమ్మడి ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ మొత్తం ఎలక్ట్రిసిటీ ఒక ముందు సూచిక డెవలప్మెంట్కి ఒక కృష్ణా జిల్లాలో వినియోగం ఎలక్ట్రిసిటీయే 45% ఎక్కువ ఉంది. నమ్మలేని నిజమండి ఇది. హైదరాబాద్ లాంటి మహానగరం కంటే కూడా కృష్ణా జిల్లా ఇంక్లూడింగ్ జిల్లా రంగారెడ్డి కలుపుకుంటే కూడా కృష్ణా జిల్లాలో విద్యుత్ వినియోగం 40% ఎక్కువ ఉండేది, ఇండస్ట్రియల్ వినియోగం 97% ఎక్కువ ఉండేది. ఇది నేను ఆధారాలతో చెప్పా. ఎవరు మోసపోయారు?
మీ రాష్ట్రం కోసం కావాలంటే ఉద్యమం చేయండి అని మేము అయినా సరే సమైక్యాంధ్రం ఉండాలని 2006-7 వరకు మేము ప్రయత్నం చేసామండి. అనేక పుస్తకాలు వేసాను దీంట్లో. చేసిన తర్వాత అంటే రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి. ప్రజలు ఇంత విరోధం అవసరం లేదంటే నాయకులు నవ్వారు ఆ రోజు. ఆంధ్ర ప్రాంత నాయకులు, నేను తెలంగాణ నాయకులతో పెద్ద వాళ్ళు అనుకోండి వాళ్ళ ఆకాంక్ష, కానీ నవ్వారు, బాధ వచ్చింది. దాంతో 2007-8 నాటికి ఏం జరిగిందంటే మొత్తం అన్ని పార్టీలు, తెలుగుదేశం ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మేము అడ్డు కాదు, నిలువు కాదు, ఇస్తే ఇచ్చుకోండి, స్టేక్ హోల్డర్స్ కావాలన్నారు. సిపిఐ మాట్లాడింది, బీజేపీ మాట్లాడింది, సిపిఎం కూడా ఏం ప్రకటించింది, మీరు ఇస్తే ఇచ్చుకోండి, మా భుజం మీద పెట్టి మాత్రం కాల్చొద్దు, మేము వ్యతిరేకిస్తాం. ఆగిందా, మేము శాసన మండలి వద్దంటే ఆగిందా అన్నారు. ఏం చేయాలి, అమ్మాయి ఒకటే నిలబడింది. ఓవైసీ గారితో మాట్లాడాం, జయసూరి గారి దగ్గర మాట్లాడాం. ఏం చేయాలి, మరి ఇస్తే ఇచ్చుకోండి అంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది. మొత్తం ఇన్స్టిట్యూట్ తీసుకుని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, కీర్తిశేషులు ఎర్రనాయుడు గారు మన ఐఐటి బాసర్లో పెట్టాలా లేదంటే మెదక్ జిల్లాలో పెట్టాలా అని భీకరంగా దెబ్బలాడుకున్నాను. నాకు బాధ వచ్చింది. శ్రీకాకుళంలో పెట్టాలా లేకపోతే రాజమండ్రిలో పెట్టాలని దెబ్బలాడుకోవాలని, అనంతపురంలో దెబ్బలాడాలని, అంత వెంకటరామరెడ్డి గారు దెబ్బలాడాలి, ఇక్కడ పెట్టాలంటారంటే మన రాష్ట్రానికి ఆంధ్ర ప్రాంతానికి ఏమవుతుందనే బాధ వచ్చి ఇక లాభం లేదని చెప్పి, సరే మీరు అంటున్నారు కదా మన ద్రోహులు అంటున్నారు కదా, మేము విడిపోతాం. హైదరాబాద్ సంగతి ఏంటి, 1591 నుంచి హైదరాబాద్ యొక్క కట్టిన దాంట్లో 1590 నుంచి తెలంగాణ ప్రాంత బడుగు బరహడాల రక్తంతో పాటు కోస్తా రాయలసీమ ప్రజల రక్తం శాతం ఉంది. అలాగే నీటిపారుదల సెటిల్ చేసేయండి, ఉద్యోగాలు నిధులు ఈ సెటిల్ చేసేయండి, విడిపోయినా పర్వాలేదు కానీ ఇది ముందర సెటిల్ చేయండి, సెటిల్ చేయకుండా విడగొడితే మాత్రం వ్యతిరేకిస్తామని చెప్పాం. మాకు మద్దతుగా ఆ రోజు 2 ఎంపీలు వచ్చారండి, హరిరామ్ జోగి గారు, హర్షకుమార్ గారు, 2 ఎమ్మెల్సీలు వచ్చారండి. నేను చెప్పిన వాదానికి మద్దతుగా నిజంగా ఆ రోజు అనేక సమావేశాలు పెట్టాం, వేలాది మందితో పెట్టాం. మీడియా కవర్ చేసి ఉండకపోవచ్చు, ఓకే విభజన అయితే ఇది ఇలాగే చేద్దామని. అందుకే మీరు చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. ముందు సమైక్య ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం కోసం మాత్రం పోరాడుతున్నారు. ఎంతవరకు సక్సెస్ అయ్యారు? నాకు ఆ రోజు చెప్పింది 2009-2013లో కూడా మేము అలా చేస్తే ఆంధ్ర ప్రజలు నిజంగా వెనుకబడి ఉన్నారేమో, ఏంటి ఇలా మాట్లాడతాడని తెలంగాణ ప్రజల్లో ఒక అపోహ తొలగిపోవడానికి ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ సంపాదకులు, వాళ్ళు కూడా ప్రముఖ పత్రిక మేజర్పేట సంపాదకుల వ్యక్తి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆయన కానీ ఒక ప్రయత్నం చేశారు. మీరు అందరూ ఒక స్వార్థపూరితం కాకుండా ఒక పెట్టుబడిదారు కొంతమంది ఎంపీలు మాట్లాడారు చాలా అసహ్యంగా. ఒక ఎంపీ ఏమో విడత రాసి పెట్టుకున్న వాళ్ళని కాల్ చేస్తారు, పెట్రోల్ కాల్ చేస్తారు, పోలవరంకి అడ్డుకుంటే ఆ విధంగా కాకుండా నేను ఏ రోజు కూడా ఒక్క మాట చూడలేదండి. నేను కేసీఆర్ గారు దీక్షలో అనేసార్లు కూర్చున్నాం. మన ఏ చర్చల్లో కూర్చున్నప్పుడు ఆయన బీమా ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ఆయన అంటూ ఉంటారు మీకేం తెలుసు అనుకున్నారు. నేను ఒకటి చెప్పాను, నేను చెప్పిన తప్పు అయితే కనుక నా కృష్ణా మోడరేషన్ డెల్టా గురించి నేను దేశం వదిలేసి వెళ్ళిపోతానండి, మీరు పార్టీ కనుక మూసేసుకుంటారని అడిగిన సందర్భాలు ఉన్నాయి. గట్టిగా నిలబడ్డాను. ఇక్కడ ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంటే గట్టిగా, కానీ ఏ ఒక్క తెలంగాణ ప్రాంత వ్యక్తిని తోలనాడలేదు, ఏ రోజు ఏ వ్యక్తిని వెళ్ళలేదు. కానీ ఆ రోజు కనుక మేము మా ఉద్యమం వల్ల అండి అందరూ అనుకుంటున్నారు, లాస్ట్ టైంలో 2013 ఎప్పుడైతే ప్రకటించారో కొంతమంది ఒక ప్లాంటెడ్ ఉద్యమ నాయకుని పెట్టారు. ఆ ఉద్యమ నాయకుని పేరు చెప్పడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది. తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి నేను దయచేసి సమైక్య ఆంధ్ర గురించి ఒక నాయకుని పెట్టారు. ఆ పేరు ప్రస్తావించడానికి కూడా నాకు చాలా చాలా బాధగా ఉంది. వాళ్ళు చేసిన మోసాన్ని నేను ఏదో తప్పదు. లగడపాటి రాజగోపాల్ ఆయన వ్యక్తి కాదండి, ఒక ఉద్యమ నాయకుడి కింద వేరే ఆయన పెట్టాడు ఆయన. నేను అనేది ఎంత అందులో నిజంగా మధ్యతరగతి వాళ్ళు అందరూ నిజాయితీగా రాష్ట్రంలో లగడపాటి రాజగోపాల్ గారు ఒక వ్యక్తిని పెట్టారు. లగడపాటి రాజగోపాల్ గారు కావచ్చు, ఇంకొకరిద్దరు వ్యక్తులు కావచ్చు. నేను బాధ కలిగింది ఏంటంటే అందరూ ఒక కృత్రిమ ఉద్యమాన్ని లేపడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. ఉద్యమం ప్రజల్లో ఉంది, కృత్రిమ నాయకుడిని పెడతానికి చూశారు, సక్సెస్ఫుల్ అయ్యారు కొంతమంది. నా బాధ ఏంటంటే ఆ రోజు ప్రజలు సామాన్య ఉద్యోగ నాయకులు చాలామంది కూడా నిజాయితీ పరంగా ఆత్మత్యాగం చేసుకున్నారన్నారండి. తుమ్మి సందీప్ అని అనకాపల్లిలో నేను విగ్రహం ఆవిష్కరించాను. ఆ రోజు మొన్న కూడా వెళ్ళొచ్చాను. వాళ్ళ నాన్నకి అన్యాయం జరిగే వాళ్ళ కుటుంబాలకి చంద్రబాబు గారు వచ్చి సమైక్యాంధ్రలో చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ గురించి ఒక సానుభూతి మాట బయట మాట్లాడకుండా ఎవరెవరో సన్మానించారు. సరే కొంతమంది నిజంగా చేయొచ్చు, బాధ వచ్చింది ఇవాళ, నాకు చాలా బాధగా ఉంది. అలాంటి వాళ్ళు ఎందుకు ఆ రోజు ఉద్యమంలో కూడా వచ్చాయని చెప్తాను. ఎస్ విడిపోతే హక్కులు లేని సందర్భంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 1,25,000 అప్లికేషన్ వస్తే నేను 700 పేజీల రిపోర్ట్ ఇచ్చాను. వీళ్ళు అంటా ఉన్నారు ఎలా విభజన చేయాల్సి వస్తే ఎలా చేయాలో కూడా మేము చెప్పించామండి, జియోకి ఇచ్చాం. ఎవరో నాయకుడు మాట్లాడి నేనే చెప్పాను, కాదండి 7 సంవత్సరాలు చెప్పుకుంటూ వెళ్ళాను నేను. జోయ్ గారు చెప్పారు, వసంతనాయక సార్ చెప్పారు, ఏదైనా సరే నేను వాళ్ళతో కొన్నిట్లో విభేదించవచ్చు. మేము ఆ రోజు చెప్పి శ్రీకృష్ణ కమిటీ 1,25,000 అప్లికేషన్ వస్తే ఈ రాష్ట్రంలో 6 మే అనుకుంటా ఆ రాష్ట్రం మీకు రాష్ట్రానికి ఏం కావాలనేది మీరు అప్పుడే రిపోర్ట్స్ ఇస్తే వీళ్ళు మాట్లాడే వాళ్ళకి ఎవరు తెలుసండి. వాళ్ళ అసెంబ్లీలో నేను మాట్లాడాను, ఒక పార్టీ చిన్న పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ 1,25,000 అప్లికేషన్ ఇస్తే ఈ రాష్ట్రంలో నెగోషియేషన్స్ మొదలుపెట్టింది నాతోనే, చర్చను మొదలుపెట్టింది నా అక్కడ వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో వచ్చిన నాతోనే మొదలుపెట్టారు. 1,25,000 అప్లికేషన్ వస్తే
ఆ రోజు చెప్తే వాళ్ళు అన్నారు మా నీటిపారుదల మీద పవర్ పాయింట్ పెట్టించాం, నేను పని చేస్తాను, వేరే కమిటీ చేస్తానని మొహిలే కమిటీ సిడబ్ల్యూసి చైర్మన్తో చాలామంది తెలియదు ఈ విషయాలు. ఆ మొహిలే కమిటీ చేస్తే మొహిలే కమిటీ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చాము మేము. అది కాకుండా కేంద్రంలో ఈ దేశంలో ఒకసారి తెలుగువాడు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ చేశారు డిఎస్ రెడ్డి గారు, ఆయన దగ్గరికి వెళ్ళాం, అనేక మంది తీసుకెళ్ళాం, రాత్రి వాళ్ళు తిరిగే వాళ్ళని చాలామంది తెలియదు. ఆఖరికి హైదరాబాద్ని మన నాగార్జున సాగర్ దేవరకొండ కాన్స్టిట్యూన్సీ హైదరాబాద్ కలిపితే హైదరాబాద్ని ఉమ్మడిగా పెట్టవచ్చనే ఆలోచనతో శ్రీకృష్ణ కమిటీ కూడా 4వ అంకం ఇచ్చింది. భద్రాచలం డివిజన్ ఆ రోజు 1/4/1874 ఆంధ్ర చాందా జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా కలిపి రేకపల్లి భద్రాచలం తాలూకు చేశారు. అది ఈస్ట్ గోదావరిలో ప్రాంతం అని ఆధారంతో తీసుకెళ్ళి మేము ఇచ్చాం. రేపు మొన్న అంటే మీరు చేసిందంతా చెవిటివాడి ముందు శంఖం ఊదిన కొంత ఉపయోగం జరిగిందండి. మన భద్రాచలం డివిజన్ కానీ అలాగే 2013లో ఉద్యమ నాయకుడిని పెట్టిన నేను బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. ఉంటే లేదండి, కొంతమందికి ఐడియాలజీ చాలా పుస్తకాలు రాశాను, ఐడియాలజీ కావాలి ఉండమని, ఒక ప్రాంతం పట్ల ఆకాంక్ష మమకారం ఉంటే మాత్రం మీకు పెట్టండి అన్న. అంతకుముందు చర్చలు కూడా జరిపాం. ఎందుకు చర్చలు జరిపామంటే ఆ రోజు కోదండ రామ్ గారితో మా ఇంటలెక్చువల్ ఫోరం అనేక మంది 15 మంది కలిపి ఒకవేళ విభజన అయితే ఏం చేయాలి అని దాని మీద చర్చలు కూడా జరిపితే మమ్మల్ని తిట్టారు ఈ నాయకులు. ఎన్ని వెక్కిరింతలకు వెళ్ళని చేసాం. మీడియాలో కొంత మీడియా నిజంగా ఈ రోజు వరకు నిజాయితీగా ఆంధ్ర మేధావుల ఫోరం అనగానే మీరు ఒక్కళ్ళే గుర్తొస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు నా ప్రొఫెసర్ గారు ఉన్నారు, వాళ్ళకి శరం గారు. నేను ఏంటంటే వాళ్ళు బయటికి రండి అంటే ఆ రోజు ఉద్యమం చాలా తీవ్రంగా ఉండేదండి. గన్మెన్స్ ఇచ్చింది ఈ రాష్ట్ర 2 ఉద్యమాల్లో గన్మెన్స్ ఇచ్చింది ఒక్కళ్ళకి. అంటే నేను అనేది ఒక ఏక వ్యక్తిగా మీరు నడుపుతున్నారు బయటికి కనపడుతుంది మీ సంస్థ అంటే ఆ ఖర్చు కష్టం అంతా 99% నాదేనండి. నేను ఏ సమావేశం పెట్టినా అంత ఖర్చు నాదే, కానీ మీరు సొంత ఆస్తే.